ఓం శాంతి 13/7/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 3/2/2006 పరమాత్మ ప్రేమలో సంపూర్ణ పవిత్రత యొక్క ఎటువంటి స్థితిని తయారు చేసుకోండంటే అందులో వ్యర్థం యొక్క నామరూపాలు ఉండకూడదు. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ ప్రభు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలోని కోట్లలో ఎన్నుకోబడిన కొద్దిమంది ఈ పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు. పరమాత్మ ప్రేమనే పిల్లలైన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ పరమాత్మ ప్రేమను మొత్తం కల్పంలో ఈ సమయంలోనే అనుభవం చేస్తారు. మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను, మహానాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు. కాని ఇప్పుడు పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయ్యారు. పరమాత్మ ఎక్కడున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేమంటారు? తండ్రి అయిన పరమాత్మ అయితే మాతోనే ఉన్నారు, మేము వారితోనే ఉంటాము. పరమాత్మ కూడా మేం లేకుండా ఉండలేరు, మరియు మేం కూడా పరమాత్మ లేకుండా ఉండలేము. ఇంతటి ప్రేమను అనుభవం చేస్తున్నారు. వారు మా మనసులో ఉంటారు మరియు మేము వారి మనసులో ఉంటాము అని నషాతో కూడిన గర్వంతో అంటారు. ఇటువంటి అనుభవీలే కదా. అనుభవీలేనా? మనసులో ఏమనిపిస్తుంది? మేం అనుభవీలం కాకపోతే ఇంకెవరవుతారు? తండ్రి కూడా ప్రేమకు అధికారులైన ఇటువంటి పిల్లలను చూసి హర్షిస్తారు. పరమాత్మ ప్రేమకు గుర్తేమిటంటే ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి కోసం అంతా బలిహారం చేయడానికి సహజంగా తయారైపోతారు. అలాగే మీరందరూ కూడా ఏదైతే తండ్రి కోరుకుంటున్నారో పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాలని, ప్రతి ఒక్కరి ముఖం ద్వారా తండ్రి ప్రత్యక్షంగా కనిపించాలని ఆ విధంగా తయారయ్యారు కదా. బాప్దాదా మనసుకు ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసు కదా. బాబా మనసుకు ఇష్టమైన స్థితియే సంపూర్ణ పవిత్రత. ఈ బ్రాహ్మణ జన్మ యొక్క పునాది కూడా సంపూర్ణ పవిత్రతే. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా? సంకల్పం మరియు స్వప్నంలో కూడా ఏమాత్రమూ అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకపోవడం. బాప్దాదా నేటి సమయం యొక్క సమీపత అనుసారంగా పదే పదే అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సంపూర్ణ పవిత్రత లెక్కలో చూస్తే వ్యర్థ సంకల్పాలుండటం కూడా సంపూర్ణత కాదు. కనుక చెక్ చేసుకోండి, వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా? ఏ రకమైన వ్యర్థ సంకల్పమైనా సంపూర్ణత నుండి దూరమైతే చేయటం లేదు కదా. ఎంతెంతగా పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా రాయల్ రూపంలోని వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వృధాగా సమాప్తం చేయటం లేదు కదా. రాయల్ రూపంలోని అభిమానం మరియు అవమానం అనేవి వ్యర్థ సంకల్పాల రూపంలో దాడి అయితే చేయడం లేదు కదా. ఒకవేళ పరమాత్మ యొక్క ఏ కానుకనైనా అభిమానంలోకొచ్చి తమ విశేషతగా భావించినట్లయితే ఆ విశేషతకు చెందిన అభిమానం కూడా కిందకు తీసుకొచ్చేస్తుంది. అది విఘ్నరూపంగా అవుతుంది. అభిమానం అనేది కూడా సూక్ష్మ రూపంలో ఏ విధంగా వస్తుందో అది తెలుసు కూడా. నాది అన్న భావం వస్తుంది. నాకు పేరు, గౌరవం, ప్రతిష్ట ఉండాలి. ఈ నాది అన్న భావం అభిమానం రూపాన్ని ధరిస్తుంది. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేస్తాయి. ఎందుకంటే బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే స్వమానంలో ఉండాలి. అభిమానము ఉండకూడదు, అవమానము కలగకూడదు. వ్యర్థ సంకల్పాలు రావడానికి ఇవే కారణాలవుతాయి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని
డబల్ యజమానత్వం యొక్క నిశ్చయం మరియు నశాలు చూడాలనుకుంటారు. డబల్ యజమానత్వం అంటే ఏమిటి? ఒకటేమో తండ్రి యొక్క ఖజానాలకు యజమానులు, మరియు రెండవది స్వరాజ్యానికి యజమానులు. రెండింటికీ యజమానులే, ఎందుకంటే అందరూ బాలకులు కూడా మరియు యజమానులు కూడా. కాని బాప్దాదా ఏం గమనించారంటే అందరూ అయితే బాలకులే, ఎందుకంటే అందరూ నా బాబా అని అంటారు. మరి నా బాబా అంటే బాలకులే. కాని బాలకులుగా అవ్వటంతో పాటు 2 రకాల యజమానులుగా ఉండాలి. ఆ యజమానత్వంలో నంబర్వారుగా అయిపోతారు. నేను బాలకుణ్ణి మరియు యజమానిని కూడా. వారసత్వపు ఖజానా ప్రాప్తించింది కనుక బాలకతనం యొక్క నిశ్చయం మరియు నశ ఉంటుంది. కాని యజమానత్వంలో ప్రాక్టికల్గా నిశ్చయం యొక్క నశ ఉండటంలో నంబర్వారుగా అయిపోతారు. స్వరాజ్యాధికారి యజమానిగా అవ్వడంలో విశేషంగా విఘ్నం కలిగించేది మనసు. మనసుకు యజమానిగా అయి ఎప్పుడూ కూడా మనసుకు పరవశం అవ్వకూడదు. స్వరాజ్యాధికారులమోనంటారు. మరి స్వరాజ్యాధికారి అనగా రాజా. ఏ విధంగా బ్రహ్మబాబా ప్రతిరోజు చెకింగ్ చేసుకుని మనసుకు యజమానిగా అయి విశ్వ ఆధిపత్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. అదేవిధంగా ఈ మనసు బుద్ధి అనేవి రాజు లెక్కలో చూసినట్లయితే ఇవి మంత్రులు. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా మనసులో ఉత్పన్నమవుతాయి. అప్పుడు మనసు వ్యర్థ సంకల్పాలకు వశం చేసేస్తుంది. ఒకవేళ ఆర్డర్ అనుసారంగా నడిపించకపోతే మనసు చంచలంగా అయిన కారణంగా పరవశం చేసేస్తుంది. కనుక చెక్ చేసుకోండి. మామూలుగా కూడా మనసును గుర్రం అంటారు, ఎందుకంటే అది చంచలమైంది కదా. కాని మీ వద్ద శ్రీమతం అనే కళ్ళెం ఉంది. ఒకవేళ శ్రీమతం అనే కళ్ళెం ఏ కొంచెమైనా ఢీలా అయినట్లయితే, లూజ్ అయినట్లయితే మనసు చంచలమైపోతుంది. కళ్ళెం ఎందుకని ఢీలా అవుతుంది? ఎందుకంటే ఎక్కడో ఒక చోట సైడ్ సీన్స్, మార్గమధ్యంలో వచ్చే దృశ్యాలను చూడటంలో నిమగ్నమైపోతారు. మరియు కళ్ళెం ఢీలా అయినట్లయితే మనస్సుకు అవకాశం లభిస్తుంది. కనుక నేను బాలకుణ్ణి మరియు యజమానిని అనే ఈ స్మృతిలో సదా ఉండండి. చెక్ చేసుకోండి. ఖజానాలకు కూడా యజమానిగా, అలాగే స్వరాజ్యానికి కూడా యజమానిగా, డబల్ యజమానిగా ఉన్నారా? ఒకవేళ యజమానత్వం తక్కువైతే బలహీన సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. మరియు సంస్కారాన్ని ఏమంటారు? నా సంస్కారమే అటువంటిది, నా స్వభావమే అటువంటిది. కాని నిజానికి ఇవి నావా? అనటానికైతే నా సంస్కారమని అంటారు. కాని ఇది నాదా? నా సంస్కారం అని అనటం రైటా? రైటా? అది నాదా లేక రావణుడి ఆస్తినా? బలహీన సంస్కారం రావణుడి ఆస్తి. దానిని నాది అని ఎలా అనగలను? నా సంస్కారం ఏది? తండ్రి సంస్కారం ఏదైతే ఉందో అదే నా సంస్కారం. మరి తండ్రి సంస్కారమేమిటి? విశ్వ కళ్యాణం, శుభభావన, శుభకామన. కనుక ఏ బలహీన సంస్కారాన్నైనా నా సంస్కారం అని అనడమే తప్పు. మరియు నా సంస్కారం అని ఒకవేళ మనసులో కూర్చోబెట్టారంటే అశుద్ధమైన వస్తువును మనసులో కూర్చోబెట్టినట్లు. నా వస్తువు అన్నదానిపై అయితే ప్రేమ ఉంటుంది కదా. కనుక నాది అని అనుకున్నట్లయితే మీ మనసులో దానికి స్థానం ఇచ్చినట్లు. అందుకే చాలాసార్లు పిల్లలు చాలా యుద్ధం చేయవలసి వస్తుంది. ఎందుకంటే అశుభం మరియు శుభం రెండింటినీ మనసులో కూర్చోబెట్టారు. ఇక రెండు ఏం చేస్తాయి? యుద్ధమే చేస్తాయి కదా. నా సంస్కారం అన్నది సంకల్పంలో కూడా వస్తుంది,
వాణిలో కూడా వస్తుంది. కనుక చెక్ చేసుకోండి, ఈ అశుభ సంస్కారం నా సంస్కారం కాదు. సంస్కార పరివర్తన చేసుకోవాల్సి ఉంటుంది. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని నడవడిక మరియు ముఖం ద్వారా పదమాల రెట్ల భాగ్యవంతులుగా చూడాలనుకుంటున్నారు. కొంతమంది పిల్లలంటారు, భాగ్యవంతులుగా అయితే అయ్యాం కాని నడుస్తూ తిరుగుతూ భాగ్యం ఇమర్జ్ అయి ఉండాలి, అది మర్చైపోతుంది. బాప్దాదా ప్రతి సమయము ప్రతి బిడ్డ మస్తకంపై మెరుస్తూ ఉన్న భాగ్య సితారను చూడాలనుకుంటున్నారు. ఎవరు మిమ్మల్ని చూసినా సరే మీ ముఖం ద్వారా నడవడిక ద్వారా మీరు భాగ్యవంతులుగా కనిపించాలి. అప్పుడు పిల్లలైన మీ ద్వారా తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. ఎందుకంటే వర్తమాన సమయంలో మెజారిటీ అనుభవం చేయాలనుకుంటున్నారు. ఏ విధంగా ఈ రోజుల్లోని సైన్స్ ప్రత్యక్ష రూపంలో చూపిస్తుంది కదా, అనుభవం చేయిస్తుంది కదా. వేడిని కూడా అనుభవం చేయిస్తుంది, చల్లదనాన్ని కూడా అనుభవం చేయిస్తుంది. అలాగే సైలెన్స్ శక్తి ద్వారా కూడా అనుభవం చేయాలని కోరుకుంటారు. ఎంతెంతగా స్వయం అనుభవంలో ఉంటారో అంతగా ఇతరులకు కూడా అనుభవం చేయించగలరు. ఇప్పుడు కంబైన్డ్ సేవ చేయండి అని బాప్దాదా సూచించారు కూడా. కేవలం వాచా ద్వారానే కాదు, కాని వాచాతో పాటు అనుభవీమూర్తులుగా అయి అనుభవం చేయించే సేవను కూడా చేయండి. ఏదో ఒక అనుభవం, శాంతి యొక్క అనుభవం, సంతోషం యొక్క అనుభవం, ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం. అనుభవం ఎటువంటిదంటే ఒక్కసారి అనుభవమైనా సరే ఇక వదల్లేరు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు కాని అనుభవం చెందిన విషయాన్ని మర్చిపోరు. అది అనుభవం చేయించిన వారికి సమీపంగా తీసుకొస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఏ నవీనత చేయాలి అని అందరూ అడుగుతూ ఉంటారు. బాప్దాదా చూశారు, సేవైతే అందరూ ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. ప్రతి ఒక్క వర్గం వారు కూడా చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా వర్గాల వారు వచ్చారు కదా. మెగా ప్రోగ్రాంలు కూడా చేసేశారు, సందేశాన్నైతే ఇచ్చేశారు. మీపై ఉన్న ఫిర్యాదును తొలగించుకున్నారు, ఇందుకు అభినందనలు. కాని ఇప్పటి వరకు ఇది పరమాత్మ జ్ఞానం అన్న శబ్దం వ్యాపించలేదు. బ్రహ్మకుమారిలు మంచి కార్యం చేస్తున్నారు, బ్రహ్మకుమారిల జ్ఞానం చాలా బావుంది అని అంటారే కాని ఇదే పరమాత్ముని జ్ఞానం, పరమాత్ముని కార్యం నడుస్తూ ఉంది అన్న ఈ ధ్వని వ్యాపించాలి. మెడిటేషన్ కోర్స్ కూడా చేయిస్తారు. ఆత్మకు పరమాత్మతో కనెక్షన్ కూడా జోడిస్తారు. కాని ఇప్పుడు పరమాత్ముని కార్యాన్ని స్వయం పరమాత్మ చేయిస్తున్నారు అన్నదానిని చాలా తక్కువ మంది అనుభవం చేస్తున్నారు. ఆత్మ మరియు ధారణలు ఇవి ప్రత్యక్షమవుతున్నాయి. మంచి కార్యం చేస్తున్నారు, మంచిగా మాట్లాడతారు, మంచి నేర్పిస్తారు అని అంటారు. ఇంతవరకు బావుంది, జ్ఞానం బావుంది అని కూడా అంటారు. కాని ఇది పరమాత్ముని జ్ఞానం అన్న ఈ ధ్వని తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది. మరియు ఎంతగా తండ్రికి సమీపంగా వస్తారో అంతగా అనుభవం స్వతహాగానే చేస్తూ ఉంటారు. కనుక ఎటువంటి ప్లాన్ తయారు చేయండంటే, మరియు భాషణల్లో ఎటువంటి పదునును లేక శక్తిని నింపండంటే దానితో పరమాత్మకు సమీపంగా వచ్చేయాలి. దివ్యగుణాల ధారణ పట్ల అటెన్షన్ వెళ్ళింది. ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు, పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తారు అని ఈ మాట అంటారు. కాని పరమాత్మ వచ్చేశారు, పరమాత్ముని కార్యాన్ని స్వయం పరమాత్మ నడిపిస్తున్నారు. ఈ ప్రత్యక్షత అయస్కాంతంలా సమీపంగా తీసుకొస్తుంది. మీరు కూడా తండ్రి లభించారు మరియు తండ్రిని కలవాలి అని ఎప్పుడైతే భావించారో అప్పుడే సమీపంగా వచ్చారు.
స్నేహిలుగా మెజారిటీ అవుతారు. వాళ్ళు ఏమని భావించేలా అవుతారు? వాళ్ళేమనుకుంటారంటే, కార్యం చాలా బావుంది. ఏ కార్యాన్నైతే బ్రహ్మకుమారిలు చేస్తున్నారో ఆ కార్యాన్ని ఇంకెవ్వరూ చేయలేరు. వీరు పరివర్తన చేయిస్తారు అని అనుకుంటారు. కాని పరమాత్మ మాట్లాడుతున్నారు. పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని ఇంత సమీపంగా రావటం లేదు. ఎందుకంటే బ్రహ్మకుమారిలు ఏం చేస్తున్నారు, వీరి జ్ఞానం ఏమిటి అన్నది ఇంతకుముందు అర్థం చేసుకోలేదు. కాని ఇప్పుడు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. కాని పరమాత్ముని ప్రత్యక్షత జరగాలి. ఇది పరమాత్ముని జ్ఞానం అని ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే వారు ఆగగలరా? ఏ విధంగా మీరు పరిగెత్తుకుని వచ్చేశారు కదా, అదేవిధంగా వారు పరిగెత్తుకుని వస్తారు. కనుకిప్పుడు అటువంటి ప్లాన్ తయారు చేయండి. అటువంటి భాషణ తయారు చేయండి. పరమాత్మ అనుభూతి యొక్క అటువంటి ప్రాక్టికల్ రుజువుగా అవ్వండి. అప్పుడే తండ్రి ప్రత్యక్షత ప్రాక్టికల్గా కనిపిస్తుంది. ప్రస్తుతం బావుంది అన్నంతవరకు చేరుకున్నారు. కాని బాగా తయారవ్వాలి అన్న ఈ అల పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతితో జరుగుతుంది. కనుక అనుభవి మూర్తులుగా అయి అనుభవం చేయించండి. ఇప్పుడు డబల్ యజమానత్వపు స్మృతి ద్వారా సమర్థులుగా అయి సమర్థులుగా తయారు చేయండి. అచ్చా, సేవా టర్న్ పంజాబ్ జోన్ వారిది. చేతులు ఊపండి. మంచిది. ఏ జోన్కు టర్న్ లభిస్తే వారు చాలా పెద్ద మనసుతో వస్తారు. పంజాబ్ జోన్ నుండి 4000 మంది వచ్చారు. ప్రతి జోన్ వారు సేవా ఛాన్స్ మంచిగా తీసుకుంటారు అని బాప్దాదా కూడా సంతోషం కలుగుతుంది. పంజాబ్ను అందరూ మామూలుగా కూడా సింహం అంటారు. పంజాబ్ సింహం. మరియు బాప్దాదా అంటారు సింహం అంటే విజయి. కనుక సదా పంజాబ్ వారు తమ మస్తకం మధ్యలో విజయ తిలకాన్ని అనుభవం చేయాలి. విజయ తిలకం లభించి ఉంది. మేము కల్పకల్పపు విజయులము అన్నది సదా స్మృతిలో ఉండాలి. విజయులుగా ఉండేవారము, ఇప్పుడు ఉన్నాము, మరియు కల్పకల్పము అలా తయారవుతాము. మంచిది. పంజాబ్ వారు కూడా వారిస్ క్వాలిటీ వారిని బాబా ఎదురుగా తీసుకొచ్చేందుకు ప్రోగ్రాం తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు బాప్దాదా ఎదురుగా వారిస్ క్వాలిటీ వారిని తీసుకురాలేదు, స్నేహి క్వాలిటీ వారిని తీసుకొచ్చారు. అన్ని జోన్ల వారు స్నేహి సహయోగి క్వాలిటీ వారిని తీసుకొచ్చారు. కాని వారిస్ క్వాలిటీ వారిని తీసుకురాలేదు. ఏర్పాట్లు చేస్తున్నారు కదా. అన్ని రకాల వారు కావాలి కదా. వారసులు కూడా కావాలి, స్నేహిలు కూడా కావాలి, సహయోగులు కూడా కావాలి, మైక్లు కూడా కావాలి, మైట్ కూడా కావాలి. అన్ని రకాల వారు కావాలి. మంచిది. సెంటర్లలో వృద్ధి అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఉల్లాస ఉత్సాహాలతో సేవలో వృద్ధి చేస్తున్నారు కూడా. అయితే పరమాత్మ వచ్చేశారు అన్న ఈ ప్రత్యక్షత ఏ జోన్లో జరుగుతుందో ఇప్పుడు చూస్తాము. తండ్రి యొక్క ప్రత్యక్షతను ఏ జోన్ చేస్తుంది అన్నదాన్ని బాప్దాదా చూస్తున్నారు. విదేశాల వారు చేస్తారా? విదేశీయులు కూడా చేయగలరు. పంజాబ్ వారు నంబర్ తీసుకోండి. తీసుకోండి, మంచిదే. అందరూ మీకు సహయోగం ఇస్తారు. ఇదే 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 అన్న ఈ ధ్వనిని వ్యాపింపజేసేందుకు చాలా సమయం నుండి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతమైతే ఇది కూడా ఒకటి అన్నట్లుంది. కాని కేవలం ఇదే అన్నది లేదు. మరి పంజాబ్ వారేం చేస్తారు? ఇదే ఇదే అన్న ఈ ధ్వని వ్యాపించాలి. టీచర్లు సరేనా? ఎప్పటికల్లా చేస్తారు? ఈ సంవత్సరంలో చేస్తారా? కొత్త సంవత్సరం ప్రారంభమైంది కదా. మరి కొత్త సంవత్సరంలో ఏదైనా నవీనత ఉండాలి కదా. ఇది కూడా ఒకటి అన్న మాటనైతే చాలానే విన్నాము. ఏ విధంగా మీ మనసులో కేవలం
బాబా 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 అన్నది స్వతహాగా గుర్తుంటుందో అదే విధంగా వారి నోటి నుండి మా బాబా వచ్చేశారు అన్నది రావాలి. వారు కూడా నా బాబా నా బాబా అని అనాలి. ఈ ధ్వని నలుమూలల నుండి వెలువడాలి. కాని మొదలైతే ఒక మూల నుండి అవుతుంది కదా. మరి పంజాబ్ వారు అద్భుతం చేస్తారా? ఎందుకు చెయ్యరు? చెయ్యాల్సిందే. చాలా మంచిది. ముందుగానే అభినందనలు. అచ్చా, అన్ని వైపులా ఉన్న ఆత్మిక గులాబీలైన పిల్లలందరికీ, సదా తండ్రికి అతి ప్రియమైన వారు మరియు దేహబానం నుండి అతి అతీతమైన వారికి, బాప్దాదా హృదయంలోని ప్రియమైన పిల్లలకు, సదా ఒక్క తండ్రే అంటూ ఏకాగ్రమైన మనసుతో మరియు ఏకరస స్థితిలో స్థితులై ఉండే పిల్లలకు, నలువైపులా భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న స్థానాలలో ఉంటూ కూడా సైన్స్ యొక్క సాధనాల ద్వారా మధుబన్కు చేరుకున్న వారికి, సమ్ముఖంగా చూస్తున్న వారికి, ప్రియమైన వారందరికీ, సిఖిలదే అయిన వారికి, కల్పకల్పము పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు పదమాల రెట్లు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి. మరియు దాంతోపాటు డబల్ యజమాని పిల్లలకు బాప్దాదా యొక్క నమస్తే. దాదీజీతో, మీరు మధుబన్ యొక్క హీరో యాక్టర్. సదా జీరో స్మృతి ఉంటుంది. శరీరం నడవకపోయినా కాని, కొంచెం నెమ్మది నెమ్మదిగా నడిచినా కాని అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలు నడిపిస్తున్నాయి. తండ్రి యొక్క ఆశీర్వాదాలైతే ఎలాగా ఉన్నాయి, కాని అందరివీ ఉన్నాయి. అందరూ దాదీని చాలా ప్రేమిస్తారు కదా. చూడండి, అందరూ దాదీలు కావాలి, దాదీలు కావాలి, దాదీలు కావాలి అని ఈ మాటే అంటారు. మరి దాదీల విశేషతేమిటి? దాదీల విశేషతేమిటంటే తండ్రి శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగు వేయటము, మనసును కూడా తండ్రి స్మృతి మరియు సేవలో సమర్పణ చేయడము. మీరందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు కదా. మనసును సమర్పణ చేయండి. బాప్దాదా చూశారు, మనసు చాలా అద్భుతం చేసి చూపిస్తుంది. అద్భుతం ఏం చేస్తుంది? చంచలత చేస్తుంది. మనసు ఏకాగ్రం అవ్వాలి. ఏ విధంగా జెండా ఎగరేస్తారు కదా, అదేవిధంగా మనసు యొక్క జెండా శివ్ బాబా శివ్ బాబా అన్నదానిపై ఏకాగ్రం అవ్వాలి. వస్తూ ఉంది, ఆ సమయము సమీపంగా వస్తూ ఉంది. అప్పుడప్పుడు బాప్దాదా పిల్లల యొక్క చాలా మంచి మంచి సంకల్పాలను వింటారు. అందరి లక్ష్యము చాలా బావుంది. అచ్చా, చూడండి, హాల్ యొక్క శోభ ఎంత బావుంది. మాలలా అనిపిస్తుంది కదా. మరియు మాల మధ్యలో మణులు కూర్చున్నారు. అచ్చా, ఓం శాంతి. వరదానము: సైలెన్స్ శక్తి ద్వారా సెకండ్లో ముక్తి మరియు జీవన్ముక్తిని అనుభవం చేయించే విశేషాత్మ భవ. విశేషాత్మల చివరి విశేషతేమిటంటే, సెకండ్లో ఏ ఆత్మనైనా ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవీలుగా చేస్తారు. కేవలం మార్గాన్ని తెలియజేయడమే కాదు, కాని ఒక్క సెకండ్లో శాంతి మరియు అతీంద్రియ సుఖం యొక్క అనుభవాన్ని చేయిస్తారు. జీవన్ముక్తి యొక్క అనుభవం సుఖం మరియు ముక్తి యొక్క అనుభవం శాంతి. కావున ఎవరెదురుగా వచ్చినా సరే వారు సెకండ్లో దీన్ని అనుభవం చేయాలి. ఎప్పుడైతే అటువంటి స్పీడ్ ఉంటుందో అప్పుడు సైన్స్ పై సైలెన్స్ యొక్క విజయాన్ని చూస్తూ అందరి నోటి నుండి వాహ్ వాహ్ అనే శబ్దం వెలువడుతుంది మరియు ప్రత్యక్షత యొక్క దృశ్యం ఎదురుగా వస్తుంది. స్లోగన్: తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞపై స్వయాన్ని బలిహారం చేసుకునే సత్యమైన దీప పురుగులుగా అవ్వండి. అవ్యక్త సూచనలు: సంకల్పాల శక్తిని జమ చేసుకుని
శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా కండి. ఇప్పుడు ఎలాగైతే వాచా ద్వారా డైరెక్షన్లు ఇవ్వాల్సి వస్తుందో అలా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మొత్తం కార్యవ్యవహారాలన్నీ నడవగలవు. సైన్స్ వారు కింద భూమి నుండి పై వరకు డైరెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. మరి మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా మొత్తం కార్యవ్యవహారాలను నడిపించలేరా? ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా మున్ముందు సంకల్పాల ద్వారా మొత్తం కార్యవ్యవహారాలన్నీ నడుస్తాయి. దీని కొరకు శ్రేష్ఠ సంకల్పాల స్టాక్ను జమ చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.